ఈ మ్యూచువల్ ఫండ్స్ అంతా స్కామ్ బ్రో. అదేంట్రా సడన్ గా అంత మాట అన్నావు? లేకపోతే ఇన్ని ఫండ్స్ ఉంటాయి, ఎన్ని ఫండ్స్ అని కొనాలి? ఏం కొన్నా రిటర్న్సే రావట్లేదు. ఇంతకీ నువ్వెన్ని ఫండ్స్ హోల్డ్ చేస్తున్నావు? చెప్తానుండు. ఒక స్మాల్ క్యాప్, ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక మల్టీ అసెట్, ఒక ఈఎల్ఎస్ఎస్, ఒక నిఫ్టీ, ఒక నెక్స్ట్ నిఫ్టీ, ఒక కాంట్రా, ఒక వాల్యూ, ఒక సిల్వర్, ఒక గోల్డ్, ఒక బ్యాలెన్స్ హైబ్రిడ్, ఒక ఇంటర్నేషనల్ ఫండ్, ఇంకా లిక్విడ్ ఫండ్. ఇన్నున్నాయి. అవి ఇన్వెస్ట్మెంట్సా లేకపోతే డిమార్ట్ సరుకుల లిస్టా? అంత ఉందేంటి? మరేంటి బ్రో, ప్రతిరోజు సోషల్ మీడియాలోని న్యూస్లోని ఏదో కొత్త ఫండ్ చెప్తూనే పోతారు. అవన్నీ కొని 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 ఇలా అయింది. అసలు ఎన్ని ఫండ్స్ హోల్డ్ చేయాలి, ఏ ఫండ్స్ హోల్డ్ చేయాలని ఎవడు చెప్పడు. ఓ కరెక్టే. అలా అయితే ఇంక మొదలెడదామా? మొదలెట్టే. ఇండియాలో ఆల్మోస్ట్ 2500+ స్కీమ్స్ అయితే మనం ఇన్వెస్ట్ చేయడానికి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఫండ్స్ అన్నిటిలో మనం అసలు ఎన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్న డౌట్ ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది ఇండెక్స్ ఫండ్స్ అంటారు, ఇంకొంతమంది స్మాల్ క్యాప్స్ అంటారు, ఇంకొంతమంది మిడ్ క్యాప్స్ అంటారు, ఇంకొంతమంది లార్జ్ క్యాప్స్ అంటారు. ఇవన్నీ కాదు, డెట్ ఫండ్స్ అంటారు, హైబ్రిడ్స్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ మనకు మార్కెట్స్ లో వినిపిస్తూనే ఉంటాయి. మీ పోర్ట్ఫోలియోలో అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయని కామెంట్ చేయండి. ఇలా ఫండ్స్ మీద ఫండ్స్ కొంటూ పోతే మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఒక గ్రాసరీ లిస్ట్ లా అయితే తయారవుతుంది. బట్ డోంట్ వరీ, ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. నాన్సెన్స్ లేకుండా మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన 5 ఇంపార్టెంట్ ఫండ్స్ ఏంటి అండ్ వాటిలో అలొకేషన్ ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో మీ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్న కాంప్లికేషన్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే పెడుతుంటాం. సో మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఆ సబ్స్క్రిప్షన్ బటన్ మీకు ఫ్రీ అయినా మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకొంత బూస్ట్ అయితే ఇస్తుంది. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ పేర్లో ఉన్నంత ఫ్లెక్సిబుల్ గా మీ మనీ కూడా మార్కెట్ లో ఆపర్చునిటీస్ కి తగ్గట్టు రీబ్యాలెన్స్ అవ్వాలంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ హెల్ప్ అవుతాయి. ఈక్విటీ మార్కెట్స్ లోని కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ని బేస్ చేసుకుని 3 కేటగిరీస్ లో స్టాక్స్ అయితే ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ అంటే ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ షేర్ ఉన్న టాప్ 100 కంపెనీస్. 101 to 250 ర్యాంక్ అయ్యే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మిడ్ క్యాప్స్ అని, ఆ తర్వాత ఉన్న కంపెనీస్ అన్నిటిని స్మాల్ క్యాప్స్ అని రిఫర్ చేస్తారు. సో ఇండియాలోనే లార్జెస్ట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే లార్జ్ క్యాప్స్ లోని, అదే గ్రోయింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయమని మార్కెట్స్ లో చెప్తూ ఉంటారు. బట్ వీటిలో లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయాలని మీకు ఎలా తెలుస్తుంది? లైక్ ఐ సెడ్ బిఫోర్, ఒకరు వచ్చి స్మాల్ క్యాప్స్ బెటర్ అంటారు, ఇంకొకరు వచ్చి మిడ్ క్యాప్స్ అండ్ లార్జ్ క్యాప్స్ బెటర్ అంటారు. ఇలా మార్కెట్స్ లో ఎప్పుడు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఇన్ కేస్ అసలు ఏ క్యాప్ లో పెట్టాలని కన్ఫ్యూజన్ మీకుంటే యూ కెన్ సింప్లీ చూస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పూల్ అయిన మనీని లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అయితే అలొకేట్ చేస్తారు. ఈ అలొకేషన్ ఎంత ఉండాలని చూస్ చేసుకునే ఫ్రీడమ్ కంప్లీట్ గా ఫండ్ మేనేజర్ కే ఉంటుంది. ఇన్ కేస్ ఫండ్ మేనేజర్ కి లార్జ్ క్యాప్ కన్నా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఆపర్చునిటీ ఎక్కువ ఉంది అని అనిపిస్తే ఎక్కువ అలొకేషన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఇచ్చి లార్జ్ క్యాప్ లో తగ్గిస్తారు. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ ఆపర్చునిటీ లేక లార్జ్ క్యాప్ లో కనిపిస్తున్నట్టయితే మనీని లార్జ్ క్యాప్ లో ఎక్కువ అలొకేట్ చేస్తారు. ఇలా టైం టు టైం మార్కెట్ ఆపర్చునిటీని బట్టి లార్జ్ లో ఎక్కువ అలొకేట్ చేయాలా, స్మాల్ లో ఎక్కువ అలొకేట్ చేయాలా లేదా మిడ్ క్యాప్ లో ఎక్కువ అలొకేట్ చేయాలా అనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ కొంచెం మల్టీ క్యాప్ కి సిమిలర్ గా ఉంటాయి. బట్ ఈ మల్టీ క్యాప్ ఫండ్స్ లో 25% లార్జ్ లోని, 25% మిడ్ లోని, 25% మనీని స్మాల్ క్యాప్ లోని అలొకేట్ చేయాలని రూల్స్ అయితే ఉంటాయి. బట్ ఫ్లెక్సీ క్యాప్ కి వచ్చేసరికి ఇలాంటి మ్యాండేటరీ రూల్స్ అయితే ఏం ఉండవు. జస్ట్ మినిమం 65% ఆఫ్ ది మనీని అయితే ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అంతే దీని మీద ఉన్న రెస్ట్రిక్షన్ అయితే. లాస్ట్ 10 years గా ఫ్లెక్సీ క్యాప్స్ యావరేజ్ గా 14 to 16% CAGR అయితే జనరేట్ చేశాయి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ సైడ్ ఆలోచిస్తున్నట్టయితే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తప్పకుండా హెల్ప్ అవుతాయి. ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది, బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏంటి అని. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్లెక్సీ మాత్రమే కాదు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇలా ఏ కేటగిరీలో అయినా బెస్ట్ ఫండ్ ని ఎలా పిక్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది సింపుల్ గా 1 or 2 minutes లో డిస్కస్ చేసుకోవడం కొంచెం కష్టమే. అందుకే ఈ టాపిక్ రిలేటెడ్ గా డీటెయిల్ వీడియోని నెక్స్ట్ వీక్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోలో డీటెయిల్ గా సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. వన్స్ మేము వీడియోని పోస్ట్ చేయగానే మీ నోటిఫికేషన్ ట్యాబ్ లో అయితే పాపప్ అవుతుంది. నౌ విల్ జంప్ ఇంటు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫండ్, డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ గురించి చాలా మంది తెలియక ఇగ్నోర్ చేస్తే, తెలిసిన వాళ్ళు మాత్రం రిటర్న్స్ కొంచెం తక్కువ వస్తాయేమో అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ రియల్ ట్రూత్ ఇస్ ఎవ్రీవన్ షుడ్ హోల్డ్ డెట్ ఫండ్స్. ఈ డెట్ ఫండ్స్ అనేవి గవర్నమెంట్ లేదా కార్పొరేట్ ఇష్యూ చేసే బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అయితే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ బాండ్స్ లో లో రిస్క్ నుంచి హై రిస్క్ వరకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ ఫండ్స్ లో ఈక్విటీలో ఉన్నట్టు డైలీ మూడ్ స్వింగ్స్ అండ్ వాలటాలిటీ అనేది కనిపించవు. మన ఛానల్ ఆల్రెడీ డెట్ ఫండ్స్ రిలేటెడ్ గా కంప్లీట్ వీడియోనే చేసి ఉంచాం. వాటిలో డెట్ ఫండ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎంత డ్యూరేషన్ ఉంటాయి, రిస్క్స్ ఏంటి అని డీటెయిల్
గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. ఎండ్ కార్డ్స్ లో ఉంచితే తప్పకుండా చూడండి. ఈ ఫండ్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయవు కాబట్టి స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా, వాలటైల్ గా ఉన్నా, సైడ్ వేస్ గా ఉన్న ఈ ఫండ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఈ డెట్ ఫండ్స్ ని మన పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయడం వల్ల వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ సేఫ్టీ. ఎస్పెషల్లీ ఎలాంటి డెట్ ఫండ్స్ ని చూస్ చేసుకోవాలని డౌట్ లో ఉంటే యూ కెన్ స్టార్ట్ విత్ లిక్విడ్ ఫండ్స్ అండ్ లో డ్యూరేషన్ ఫండ్స్. ఈ ఫండ్స్ లో యావరేజ్ గా అరౌండ్ 6 to 8% రిటర్న్స్ అయితే లాస్ట్ 5 to 10 years గా డెలివర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ లిక్విడ్ ఫండ్స్ అండ్ లో డ్యూరేషన్ ఫండ్స్ ఎక్స్ట్రీమ్లీ లో రిస్క్ అండ్ హై సేఫ్టీతో అయితే ఉంటాయి. అండ్ ఈ ఫండ్స్ మార్కెట్ లింక్ కాదు కాబట్టి మార్కెట్ లో ఏదైనా పెద్ద క్రాష్ అయినట్టయితే ఆ టైంలో మన ఫండ్స్ ని రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ డెట్ ఫండ్స్ నుంచి మనీని అయితే యాక్టివ్ ఫండ్స్ కి అయితే మూవ్ చేసుకోవచ్చు. ఇలా రీబ్యాలెన్స్ చేయడానికి బ్యాకప్ ఫండ్ లా మాత్రమే కాకుండా మన ఎమర్జెన్సీ ఫండ్స్ ని సేవ్ చేసుకోవడానికి కూడా డెట్ ఫండ్స్ మంచి చాయిస్ అవుతాయి. బికాజ్ ఈ ఫండ్స్ లో లో రిస్క్ అండ్ హై స్టెబిలిటీ అయితే ఉంటుంది. దాంతో పాటు చాలా లిక్విడ్ ఫండ్స్ విత్ ఇన్ T+1 day అంటే మనం విత్డ్రా చేసిన 2 days లోనే మన బ్యాంక్ లో అయితే క్రెడిట్ అవుతూ ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే షార్ట్ టర్మ్ గోల్స్ కి, ఎమర్జెన్సీ ఫండ్స్ అండ్ మార్కెట్ ఫాల్ లో మన యాక్టివ్ ఫండ్స్ ని రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ డెట్ ఫండ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో మన పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ గా ఉండాలంటే డెట్ ఫండ్స్ లో అలొకేషన్ కూడా తప్పకుండా ఉండాలి. నెక్స్ట్, ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అనగానే ఒక ఫన్నీ స్టోరీ అయితే గుర్తొస్తుంటది. మన స్కూల్లో ఆర్ కాలేజ్ లో మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడైతే ఉంటాడు. వాడు చదివేది ఏమి ఉండదు కానీ ఎగ్జామ్ లో మాత్రం వాడు ముందున్నోడు పేపర్ చూసి అయితే మక్కి టు మక్కి కాపీ దించుతాడు. అండ్ సర్ప్రైజింగ్లీ కొన్నిసార్లు ఆ చదివి రాసిన వాడికన్నా ఇలా కాపీ కొట్టే వాడికి ఎక్కువ మార్కులు వస్తుంటాయి. ఇక్కడ ఇండెక్స్ ఫండ్ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే చేస్తుంది. మేజర్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ లో ఏ ఫండ్స్ అయితే ఉంటాయో ఇండెక్స్ ఫండ్స్ కూడా అవే స్టాక్స్ అయితే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ చాలా కేసెస్ లో యాక్టివ్ గా ఫండ్ మేనేజర్ మేనేజ్ చేసే ఫండ్స్ ఉంటాయి కదా, వాటికన్నా కూడా ఇండెక్స్ ఫండ్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. బట్ ఆ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం బెంచ్ మార్క్ ని బీట్ చేయడానికి అయితే కష్టపడుతూ ఉంటాయి. సో ఇఫ్ యూర్ అ బిగినర్, మీ పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఇండెక్స్ ఫండ్స్ అయితే ఉండాలి. ఈ ఇండెక్స్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్స్ డైరెక్ట్ గా ఎలాంటి స్టాక్స్ అయితే పిక్ చేయరు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవే వెయిటేజ్ ని ఇండెక్స్ ఫండ్స్ లో కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆ ఇండిసెస్ లో ఏమైనా రీబ్యాలెన్సింగ్ అయ్యి స్టాక్స్ చేంజ్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ కూడా వాటిని చేంజ్ చేస్తారు. సో ఈ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ యాక్టివ్ గా ఎలాంటి స్టాక్స్ పిక్ చేయరు కాబట్టి ఈ ఫండ్స్ ని పాసివ్ ఫండ్స్ కూడా అంటారు. దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే వీటి యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ కన్నా కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇవే వీటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కూడా. కాస్ట్ తక్కువ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ మీద రిటర్న్స్ అయితే బెటర్ గా వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఈ ఇండెక్స్ ఫండ్స్ విషయంలో ఒక ట్రాకింగ్ ఎర్రర్ అయితే ఉంటుంది. అదేంటి అంటే రియల్ టైమ్ లో ఇండిసెస్ ని ఎంత పర్ఫెక్ట్ గా రెప్లికేట్ చేయాలని ట్రై చేసినా కూడా ఎంతో కొంత ట్రాకింగ్ ఎర్రర్ అయితే ఉంటుంది. ఈ ట్రాకింగ్ ఎర్రర్ అంటే రియల్ టైమ్ లో మనం ఇండిసెస్ ని ఎంత పర్ఫెక్ట్ గా ట్రాక్ చేయాలని ట్రై చేసినా కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. లైక్ ట్రేడ్ టైమింగ్స్, లెస్ క్యాష్ హోల్డింగ్స్ అండ్ లాగ్ ఇన్ రీబ్యాలెన్సింగ్ వల్ల యాక్చువల్ గా ఇండెక్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఎగ్జాక్ట్ గా అంతే ఇండెక్స్ ఫండ్స్ అయితే పర్ఫార్మ్ చేయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ దిస్ ట్రాకింగ్ ఎర్రర్. దీనివల్ల ఇండెక్స్ జనరేట్ చేసే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ గా ఇండెక్స్ ఫండ్స్ ఒక రిటర్న్ తో అయితే మ్యాచ్ అవ్వకపోవచ్చు. బట్ అదేం చాలా ఎక్కువగా అయితే ఉండదు. చాలా మైన్యూట్ ట్రాకింగ్ ఎర్రర్ అయితే ఎవ్రీ ఫండ్ లో మనకి కనిపిస్తుంది. సో ఇండెక్స్ ఫండ్స్ రిటర్న్ దాని బెంచ్ మార్క్ నుంచి ఓవర్ అ పీరియడ్ ఎంత డీవియేట్ అవుతుంది అని చెప్పేది ఈ ట్రాకింగ్ ఎర్రర్. సో మీరు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ట్రాకింగ్ ఎర్రర్ అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో మీరు బిగినర్ అయ్యుండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్నట్టయితే ఇండెక్స్ ఫండ్స్ ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ హిస్టారికలీ ఇండెక్స్ ఫండ్స్ లాంగ్ రన్ లో 10 to 12% రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తూ వచ్చాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం హోల్డ్ చేయాల్సింది గోల్డ్ అండ్ సిల్వర్. లాస్ట్ 2 years గా గోల్డ్ అండ్ సిల్వర్ క్రియేట్ చేస్తున్న బజ్ మార్కెట్ లో ఇంకే ప్రోడక్ట్ అయితే క్రియేట్ చేయట్లే. గ్లోబల్ అన్స్టెబిలిటీ, వార్, ఇన్ఫ్లేషన్ స్పైక్స్, రిసెషన్ ఫియర్స్, ఇలా చాలా రీజన్స్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హై ప్రైజెస్ అయితే టచ్ చేశాయి. వరల్డ్ వైడ్ ఏదైనా అన్సర్టనిటీ రైజ్ అయితే గవర్నమెంట్స్, ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ మనీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గోల్డ్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. గ్లోబల్ ఎకానమీకి గోల్డ్ ఒక బ్యాక్ బోన్ లో అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇండియాలో గోల్డ్ అంటే ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అదొక లెగసీ కూడా. అందుకే గోల్డ్ ని ఇండియాలో అందరూ ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ లా అయితే కన్సిడర్ చేస్తూ ఉంటారు. కానీ ఫిజికల్ అండ్ సిల్వర్ గోల్డ్ ని పర్చేస్ చేసినప్పుడు మనం టాక్సెస్, మేకింగ్ చార్జెస్, వేస్టేజ్, స్టోరేజ్ ఇలాంటి అడిషనల్ కాస్ట్ అయితే మనం పే చేస్తూ ఉంటాం. ఈ కాస్ట్ అన్ని కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ 15 to 20% అయితే మనం అడిషనల్ గా గోల్డ్ పర్చేస్ కి అయితే స్పెండ్ చేస్తూ ఉంటాం. ఈ అన్నెసెసరీ చార్జెస్ అన్నిటిని స్కిప్ చేసి నాన్ సెన్స్ లేకుండా గోల్డ్ అప్రిషియేషన్ ని మాత్రమే మీరు చూడాలనుకుంటే ఇట్స్ బెటర్ యూ గో విత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఆర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్. ఈ ఫండ్స్ లో మనం ఎలాంటి జిఎస్టీని కానీ, మేకింగ్ చార్జెస్ కానీ, స్టోరేజ్ కాస్ట్ ని కానీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో గోల్డ్ అండ్ సిల్వర్ ని మన పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయాలనుకుంటే ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ రూట్. అండ్ కంపారిటివ్లీ సిల్వర్ కన్నా గోల్డ్ బెటర్ స్టెబిలిటీని అయితే మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేస్తుంది. సో మార్కెట్స్ లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కనిపిస్తాయి, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా కనిపిస్తాయి. మీ చాయిస్ ని బట్టి, రిస్క్ అప్టైట్ ని బట్టి మీకు నచ్చిన ఫండ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఉండే మోస్ట్ కామన్ రూల్ అయితే మీతో డిస్కస్ చేస్తా. ఇప్పుడు కూడా మన ఓవరాల్ నెట్వర్త్ లో అట్లీస్ట్ 10% గోల్డ్ కి అయితే అలొకేట్ చేయడానికి చూడండి. దానివల్ల ఓవరాల్ నెట్వర్త్ లో స్టెబిలిటీ అనేది కొంచెం బెటర్ గా యాడ్ అవుతుంది. బికాస్ స్టాక్ మార్కెట్స్ అండ్ గోల్డ్ కొంచెం నెగిటివ్ కోరిలేషన్
డిస్ట్రిబ్యూషన్ తో అయితే వర్క్ అవుతాయి. అంటే మెజారిటీ కేసెస్ లో స్టాక్ మార్కెట్స్ బాగా పెరుగుతుంటే గోల్డ్ కొంచెం స్టేబుల్ గా ఉండడం, అదే స్టాక్ మార్కెట్స్ కరెక్ట్ అవుతూ ఉంటే గోల్డ్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేయడం లాంటిది మనం చూడొచ్చు. అండ్ హిస్టారికల్ పర్ఫార్మెన్స్ చూసినా కూడా లాస్ట్ 20 years గా గోల్డ్ ఆల్మోస్ట్ 14 to 15% CAGR రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. సో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ తో పాటు గ్లోబల్ అన్సర్టనిటీస్ కూడా మీ పోర్ట్ఫోలియో ఫైట్ చేయాలనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్ అయితే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. నౌ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ కేటగిరీ, గ్లోబల్ ఫండ్స్. ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే ఇండియా బయట ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్. థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇప్పుడు ఇండియాలో కూర్చొని మనలాంటి రీటైలర్స్ కూడా ఫారెన్ మార్కెట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేసే ఫెసిలిటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ఆ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఇండియన్ ఎకానమీని బేస్ చేసుకునే గ్రో అవుతూ ఉంటాయి. బట్ గ్లోబల్ మార్కెట్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం డిఫరెంట్ గా అయితే ప్లే అవుతాయి. ఈ గ్లోబల్ ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేసుకోవడానికి మనకి ఇంటర్నేషనల్ ఫండ్స్ అయితే హెల్ప్ చేస్తాయి. ఈ ఫండ్స్ యూఎస్ మార్కెట్స్ లోని, యూరోపియన్ మార్కెట్స్ లోని, చైనీస్ మార్కెట్స్ లోని ఇలా డిఫరెంట్ కంట్రీస్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. లేదంటే గ్లోబల్ స్టాక్స్ లో పర్టికులర్ సెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ ఏఐ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ఇలాంటి సెక్టోరల్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వల్ల మన పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ అనేది దొరుకుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఇండియన్ మార్కెట్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేయకపోయినా గ్లోబల్ మార్కెట్స్ బెటర్ గా అయితే పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 year గా నిఫ్టీ జస్ట్ 4% రిటర్న్స్ డెలివర్ చేసినట్టయితే యూఎస్ లోని టాప్ ఇండెక్స్ అయిన S&P 500 ఆల్మోస్ట్ 13% రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. సో ఇలా మన కంట్రీ వైడ్ గా గ్రోత్ కొంచెం స్లో డౌన్ అయినా అదర్ కంట్రీస్ మేబీ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండొచ్చు. ఆ అడ్వాంటేజ్ ని మనం ఇంటర్నేషనల్ ఫండ్స్ లో అయితే తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనం ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో దాని మీద కరెన్సీ అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. హిస్టారికల్లీ ఇండియన్ రూపీ US డాలర్ తో కంపేర్ చేస్తే వీకెన్ అవుతూనే ఉంది. దానికి రూపీ డిప్రిషియేషన్ కూడా యాడ్ అయ్యి లాంగ్ రన్ లో మనకి బెటర్ రిటర్న్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అడ్వాంటేజెస్ తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కరెన్సీ ఫ్లక్చుయేషన్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ ని ఇంపాక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఫండ్స్ వాళ్ళ అలొకేషన్ ని టెక్ లో అయితే ఎక్కువగా పెడుతుంటారు. ఆ సెక్టర్ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ థీమ్ ప్లే అయినా కూడా ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ లో మనం ఎక్కువగా కరెక్షన్ చూడొచ్చు. అండ్ దాంతో పాటు సెబీ కూడా ఒకేషనల్లీ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద లిమిటేషన్స్ అయితే పెడుతూ ఉంటుంది. అందుకే గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే లాంగ్ టర్మ్ కోసమే థింక్ చేయండి కానీ షార్ట్ టర్మ్ కోసం కాదు. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు వీటి వెనుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, రిస్క్ ని అర్థం చేసుకున్నాక మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఒక ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో ఇంటర్నేషనల్ అని టైప్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే ఒక ఫుల్ వీడియో దాని మీద అయితే కవర్ చేస్తాం. సో పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఉంచుకోవడం అనేది బెటర్. అండ్ మనం ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలో ఆల్మోస్ట్ 26 ఇంటర్నేషనల్ ఫండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. Now we'll jump into the most important part, allocation strategy. ఇది డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిలో కూడా మార్కెట్ రిస్క్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ చేసుకోనో లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేశాక మాత్రమే మీ డెసిషన్ అయితే తీసుకోండి. బ్లైండ్ గా అయితే తీసుకోవద్దు. అసలు ఈ 5 ఫండ్స్ లో ఎలాంటి అలొకేషన్ స్ట్రాటజీ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అవుతుంది అనేది చూద్దాం. ఇన్ కేస్ మీరు రిస్క్ ఎక్కువ తీసుకొని ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే ఆర్ మీరు బిగినర్ అయినా కూడా మీ అలొకేషన్ స్ట్రాటజీ ఇలా ఉండొచ్చు. యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ లో ఒక 10%, ఇండెక్స్ ఫండ్స్ లో 30%, డెట్ ఫండ్స్ లో 40%, గోల్డ్ ETF ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో 10%, అండ్ దెన్ గ్లోబల్ ఫండ్స్ లో ఒక 10%. ఇన్ కేస్ మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే ఈ టైప్ ఆఫ్ అలొకేషన్ యూజ్ అవుతుంది. అదే మీరు మోడరేట్ అయినట్టయితే ఆ అలొకేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. అదే మీరు గ్రోత్ ఓరియంటెడ్ అంటే మీకు హై రిస్క్ తీసుకునే అపెటైట్ ఉంది అంటే అప్పుడు యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ లో ఒక 40%, ఇండెక్స్ లో 10%, డెట్ ఫండ్స్ లో 20%, గోల్డ్ ఫండ్స్ లో 10% అండ్ గ్లోబల్ ఫండ్స్ లో 20% వరకు అలొకేషన్ అయితే తీసుకోవచ్చు. ఇవి ఓవరాల్ గా మన పోర్ట్ఫోలియోని బెటర్ ప్లేస్ లో ఉంచగలిగే ఫండ్స్ అయితే. అండ్ ఈ 5 ఫండ్స్ మాత్రమే కాదు, చాలా మందికి ఎందుకు దీనిలో మిడ్ క్యాప్ లేదు, స్మాల్ క్యాప్ లేదు అండ్ అదర్ సెక్టరల్ ఫండ్స్ లేవని డౌట్స్ అయితే వస్తాయి. ఇన్ కేస్ మీకు ఆ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటిలో ఉన్న రిస్క్స్ ఏంటి అని అర్థమైనట్టయితే యూ కెన్ చూస్ దోస్ ఫండ్స్ యాజ్ వెల్. బట్ మీకు మార్కెట్స్ లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, స్టిల్ బిగినింగ్ స్టేజ్ లోనే ఉన్నాను అనుకుంటే ఈ అలొకేషన్ స్ట్రాటజీ అనేది మీకు యూజ్ అవుతుంది. బట్ మీకు నాన్ సెన్స్ లేకుండా సింపుల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనుకుంటే 5 ఫండ్స్ అయితే సరిపోతాయి. అండ్ ఎప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. టైం టు టైం కొంచెం మార్కెట్స్ గురించి తెలుసుకోవడం, మీరు ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఇంకొంచెం స్మూత్ గా అయితే నడుస్తుంది. మన ఛానల్లో పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అండ్ అదర్ కేటగిరీస్ రిలేటెడ్ గా అయితే ప్లేలిస్ట్ అయితే చేసి ఉంచుతాం. ఇన్ కేస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే కొంచెం టైం తీసుకొని ఆ వీడియోస్ అయితే చూడండి, ఎండ్ కార్డ్ లో ఉంచుతున్నా. నెక్స్ట్ సాటర్డే వీడియోలో అసలు మనం బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా పిక్ చేసుకోవాలి అనేది అయితే డిస్కస్ చేయబోతున్నాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ వీడియో మీకు వాల్యూని యాడ్ చేసింది అనుకుంటే కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.